ఈరోజు ఎవరైతే స్వయం ప్రకటితంగా మేధావులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వివిధ ఛానళ్లలో సంబంధించినటువంటి యూట్యూబ్ మాధ్యమాల్లో శ్రీమతి కవిత గారిని కించపరిచే విధంగా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు కూడా పాల్పడుతున్నటువంటి వి ప్రకాష్ను తెలంగాణ జాగృతి ఇవాళ హెచ్చరిస్తోంది. వి ప్రకాష్ అనేటువంటి వ్యక్తి స్వయం ప్రకటితంగా తనకు తానే మేధావి అని చెప్పేసి ప్రకటించుకొని అనేక రకాలైనటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు కూడా గడుతున్నాం. ఈరోజు కవిత గారు ఏం మాట్లాడిల్లు? కవిత గారు మాట్లాడినటువంటి అంశాలపైన చర్చ పెట్టాల్సినటువంటి మేధావి కవిత గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి అంశాలు మాట్లాడేటువంటి స్థాయికి దిగజారినవనంటే నీ వెనుక ఎవరుండి మాట్లాడిస్తున్నలో ఈరోజు తెలంగాణ జాగృతికి మొత్తం కూడా తెలుసు. ఇలా కవిత గారు ఏం మాట్లాడిల్లు? కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్లో ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేటువంటి జరిగింది. ఈ అవినీతి అనేటువంటి జరిగితే ఇది గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారికి ఈరోజు ఈ అవినీతి మరకలు అంటించినటువంటి కుట్రదారులు ఎవరు? ఇలా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా ఆ రోజున పనిచేసినటువంటి హరీష్ రావు గారు, బహుళజాతి సంస్థలైనటువంటి కాంట్రాక్టర్ సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సంతోష్ రావు గారు, మెగా కృష్ణారెడ్డి, ఎల్ఎన్టీ లాంటి నిర్మాణ సంస్థలు దీంట్లో భాగస్వామ్యం అని చెప్పేసి కవిత గారు మాట్లాడితే నీకు చేతనైతే వాటిపైన ఇలా నీ పదనైనటువంటి పదాలు ఏమన్నా ఉన్నా కానీ నీ భావదారిద్ర్యం ఏమైనా ఉంటే దానిపైన చూపించుకోవాలి. వి ప్రకాష్ ఈరోజు కవిత గారి పైన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు. నువ్వెవరు? 6 నెలలు నువ్వు బయటికి పో అని చెప్పడానికి నువ్వెవరు వి ప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. 6 నెలలు నువ్వు పో, లేకపోతే నేను నోరిపుతా. నేను కేసీఆర్ కుటుంబంలో సభ్యునిగా నేను నోరిపితే నీ రాజకీయ భవిష్యత్తును బొందబెడతా. నీకంత సత్తా ఉందా? నీకంత సత్తా ఉందా? కవిత గారు రాజకీయ భవిష్యత్తును బొందబెట్టే సత్తా ఉందా? నీకు కూడా ఒక బిడ్డ ఉంది కదా. ఇవాళ పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఎత్తేసిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ రోజున పెద్దలు కూర్చున్నటువంటి సంబంధాలు ఏవైనా ఉన్నా కానీ నిశ్చితార్థం దాకా వచ్చినప్పటికి కూడా ఎత్తిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. పీటల మీద పెళ్లిళ్ళు కూడా ఆగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఒక మహిళ గురించి రేపో మా పెళ్లిడికి వచ్చేటువంటి పిల్లలు ఉన్నారో అట్లాంటి కవిత గారి గురించి నీ యొక్క అవాకు చెవాకులు ఎవడు మాట్లాడిస్తున్నాడు? ఎంత ప్యాకేజ్ కమ్ముడు పోయినావు వి ప్రకాష్ అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి నేను ప్రశ్నిస్తాంది. ఇలా ఎక్కడ కూడా ప్యాకేజ్ లేకుండా నువ్వు మాట్లాడవు కదా. ఇలా యూట్యూబ్లో ఏదైతే రెగ్యులర్గా వీడియోలు చూస్తున్నావో ఐ డ్రీమ్ లాంటి సంస్థలలో కూడా నెలకు 80,000 నుంచి ₹1,00,000 తీసుకున్నటువంటి ప్యాకేజ్ స్టారు నిన్ను ఎవడు వెనుక ఉండి ఆపరేట్ చేస్తాడో నువ్వు బహిరంగంగా చెప్పాలి. నువ్వు మేధావి అనుకుంటున్నావు, నువ్వు మేధావి కాదు, నువ్వు మేత ఆవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రకటిస్తుంది. ఏ దొడ్లో గడ్డేస్తే ఆ దొడ్లో నువ్వు ఆ గడ్డి తిని మొరిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ప్రకటిస్తుంది. ఇవాళ నీ అక్కస్ ఏంటిది? తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఒక వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఉంది. తను కనుక ప్రజలలోకి పోతే తను చేసేటువంటి ప్రతి ఒక్క ఆరోపణలు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇలా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి ఏదైతుందో ఈ అవినీతిలో కూడా నీకు భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఇలా తెలంగాణ జాగృతి ఆరోపిస్తోంది. నీ యొక్క మేధాశక్తితోని మేకవన్న పులిలాగా నేను మేధావిని చెప్పుకునేటువంటి నువ్వు నీ అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నావు. ఇలా హరీష్ రావు గారి పేరు బయటకు వస్తే, సంతోష్ రావు గారి పేరు బయటకు వస్తే, నిర్మాణ సంస్థలు అయినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కానీ నిర్మాణ సంస్థ అయినటువంటి ఇంకో మెగా కృష్ణారెడ్డి సంస్థ కానీ వీళ్ళ పేర్లు బయటకు వస్తే నీ పేరు కూడా బయటకు వచ్చేటువంటి ప్రమాదం ఉందని ఇలా నీ అక్కసా, నీ కోపమా, నీ విద్వేషం దేనికి కారణమో ఇలా వి ప్రకాష్ చెప్పాలి. ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఛానళ్లలో ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? కవిత గారి పేరు చెప్పగానే అంటే నీ కూసాలు కదులుతున్నాయి, నీ కాళ్ళ కింద మట్టి కదులుతుంది. ఎందుకంటే నాడు వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా పనిచేసినావు, కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్కు చైర్మన్గా పనిచేసినావు. ఆ రోజున ఉండబడేటువంటి ఆర్థిక శాఖ కూడా మొత్తం కూడా కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారానే ఆ యొక్క వనరులన్నింటినీ కూడా విభజించి వివిధ నిర్మాణ సంస్థలకు ఇచ్చింది. అంటే నీ చేతివాటం ఎంత ఉన్నది? నీ చేతివాటం ఎంత ఉందని చెప్పేసి ఈరోజు తెలంగాణ జాగృతి ప్రశ్నిస్తుంది. ఇలా మేధావి ముసుగులు వేసుకొని నీ యొక్క అసత్య ప్రచారాలు చేస్తే తెలంగాణ సమాజం మర్చిపోతుందా? తెలంగాణ సమాజం నమ్మేటువంటి పరిస్థితులు ఉందా? ఒకసారి సమాజం చెప్పాలి. ఇవాళ ఈ స్వయం ప్రకటిత మేధావి ఏమంటాడు? కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీలో 51% ఉంటుందట, హరీష్ రావు గారికి 49% ఉంటుందట. నువ్వెవడివి నిర్దేశం చేస్తానికి? నువ్వెవడి నిర్ణయం చేస్తానికి? 51% కేసీఆర్కి ఉంటే 49% హరీష్ రావుకు ఉంటే కేసీఆర్ కేటీఆర్ యొక్క వాటా ఎంత, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఇలా సమాధానం చెప్తావా? అంటే కేటీఆర్ కవిత గారు 0, హరీష్ రావు 49%, కేసీఆర్ 51% అని చెప్పేసి ఇలా ఈ అప్రకటిత మేధావి మాట్లాడతాడు. చివరకు ఎంత దుర్మార్గం అంటే నేను బీసీని అని చెప్పుకున్నటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఉండి మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మున్నూరు కాపు సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులుగా పనిచేసి ఆ సంఘం కోసం అనునిత్యం ఆర్నిషల్ కాపు పోరాడినటువంటి దేవన్న లాంటి వ్యక్తిని కూడా తొక్కి పట్టింది నువ్వు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను.